ఇక ఏం చేస్తున్నావు ఈరోజు వంట? రొయ్యలు అన్నం అంటే ప్రాసెస్ చెప్పాలక్క. రొయ్యలు అన్నము చేపల అన్నము కాదు, వాటి ప్రాసెస్ చెప్పాలి నువ్వు. ఏమేమి మసాలాలు వేస్తావు, ఎట్ట వేసినావు చెప్పు. ఏమేమి వేసినావు? పచ్చిమిరపకాయలు కూడా వేసినావు. పచ్చిమిరపకాయలు 3 కాయలు, ఎండి నిమ్మకాయ 1 కాయ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు పొడి, నిమ్మకాయలు వచ్చి లూమియా అని నల్లగా పౌడర్ వస్తుంది అనమాట. లూమియా అంటారు, మనమైతే నిమ్మకాయ పొడి అనుకోవచ్చు. ఆ పొడి కొంచెము, ఇంకా రొయ్యల పొడి ఉంటుంది కొంచెము, రొయ్యల మసాలా పొడి కొంచెము, మామూలుగా వచ్చి ఇంకా అవి కొంచెం కొంచెం అనమాట, ఎక్కువ లేదనమాట. కొంచెం కొంచెం అంత చిన్న మనం చూపించాను కదా ఇంతకుముందు వీడియోలప్పుడు, హాఫ్ చెంచా అంతా వేస్తాను అనమాట. కొంచెం ఎర్రగడ్డలు ఇట్ట చూసి చెప్పు, అట్టగా చూసేసి ఇట్ట కూడా చూసి చెప్పు. ఎర్రగడ్డలు కూడా బాగా మెరగడ్డగా వేస్తాను, సన్నగా తరిగి వేస్తాను. తెల్లగడ్డలు వచ్చి తురుముకొని వేసుకోవాలన్నమాట. దంచి కాదు, తురిమి లేదనమాట. 4 పాయలు అనమాట వేసుకో. తెల్లగడ్డ వేయాలి, అల్లంలే అల్లం వేయకూడదు అసలు. కొంచెము మామూలుగా వచ్చి టమాటా పేస్ట్ వేస్తాం అనమాట. టమాటా పేస్ట్ రొయ్యలు బట్టి వేసుకుంటాము. ఒక ప్యాకెట్ చిన్నది 1/2 కిలో ప్యాకెట్ అయితే కనుక కొంచెం ఒక హాఫ్ వేసుకోవచ్చు టమాటా పేస్ట్. కొంచెం వచ్చి డాల్డా, మనం ఇక్కడ నెయ్యి అనుకుంటాం కదా, అదే డాల్డా వేస్తాను అనమాట. 1 చెంచాలు డాల్డా వేస్తాను, అదే నెయ్యి అనమాట. అది కూడా కొంచెం వేయాలి. కాకపోతే చేయడంలో మటుకు నూనె వేయకుండా ఎర్రగడ్డ వేయించాలన్నమాట. నూనె వేయకుండా ఎర్రగడ్డ వేయకూడదు అనమాట. బట్టి ఎర్రగడ్డ వేయించుకోవాలి ఆవిరి మీద. ఆవిరి మీద ఎర్రగడ్డ వేస్తే కొంచెం నీరు పుడతా వస్తుంది. అందులో కొంచెం వాటర్ కూడా, కొంచెం ఉప్పు, కొంచెం నీళ్లు, కొంచెం బేసిక్గా కొంచెం బాగా వాడతాను అనమాట. అది ఉప్పు నీళ్ళు కొంచెం, ఒక 2 చెంచాలు, ఒక 2 చెంచాలు నీళ్ళ సిమ్లో పెట్టుకోవాలి కదా. సిమ్లోనే పెట్టాలి. అది నీళ్ళు బాగా ఎర్రగా వేగినాక ఆ తర్వాత మనం నిమ్మకాయ కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. రొయ్యలు వచ్చి కడిగి క్లీన్ చేసి పెట్టుకుంటే ఆ రొయ్యలు వచ్చి మళ్ళీ ఇందులో ఎర్రగడ్డ వేగినాక దగ్గర వేసినామంటే కానీ బాగా నీళ్ళ తాగురేపి స్మెల్ అంతా పోతుంది అనమాట. నీ సువాసన అనేది వెళ్ళిపోతుంది. అవి వేగినాక మళ్ళీ మసాలా పొడి చెప్పారు కదా, మసాలా పొడి అన్నీ వేయాలి. దాంట్లో కొంచెం కొత్తిమీర, చేపలకు, పుదీనా సమంగా తరుపుని అది కూడా కొంచెం. చేపలాకంటే స్విమ్ ఏదో అంటారు దాన్ని, స్విందో అంటారు. అది సరిగ్గా పలకదు నాకు. చేపలాకు అనేది మనము చేపలాకు మన ఇంటికాడ ఉంటాయి చూడు, తురకనాథులా ఏమో ఏదో అంటారు అబ్బా, వాటిని గుట్టపైన ఉంటాయి. సేమ్ అయ్యి అదే ఉంటుంది. అది అవన్నీ వేసి బాగా చేసి వేసినాకతో ఇలా వస్తుంది చూడండి. బాగా మసాలా అంతా వేసేసి టమాటా పేస్ట్ ఇవన్నీ వేసినా. ఇప్పుడు అన్నీ వేసేసినావా ఇందులో? ఇవన్నీ రొయ్యలన్నీ ఒక్కొక్కటి అన్ని మట్టగా ఒక గిన్నెలకు అన్నీ తీసి పెట్టుకోవాలి. మళ్ళీ తీసి పెట్టుకొని కొంచెం ఈ మసాలాల్లో వాటిల్లోనే నీళ్ళు వేసి బియ్యం చిక్కగా మనకి ఎంత కావాలో రైస్ అంత లిమిట్గా చూసుకొని ఉప్పు అదంతా మామూలు కట్ట వేసుకొని అన్నం చేసుకోవాలా. పైన ఈ రొయ్యలు మళ్ళీ వాళ్ళకి తీసి పెట్టినప్పుడు పైన వాళ్ళకే రొయ్యలు వేసి వాళ్ళకి అన్నం పెట్టాలన్నమాట. చూద్దాం, టైం ఉంటే అది కూడా చూపిస్తాం మళ్ళీ వచ్చి. దాంట్లోకి వచ్చి మామూలుగా డబ్బిస్తాయి అనమాట. కాకపోతే ఊరగాయ, పచ్చికారము, ఎక్కువ తినరు కాబట్టి ఊరగాయ బాగా కమ్ములు బాగా వస్తుంది. ఇంటికి వచ్చి ఈ ఊరగాయల కారం ఉండదు, పుల్లగా ఉంటుంది. ఈ అన్నంలోకి మరి బాగా ఉంటుంది. అది వేసుకొని తింటాం అలా అన్నమాట. కాకపోతే టమాటా అయిపోయాము, టమాటా పుదీనా వేయము. టమాటా పేస్ట్ వేస్తారు కాబట్టి మరి టమాటా వేయకూడదు. కొంచెం అటు ఇటుగా చిన్నపిల్లలకి కొంచెం మజ్జి పూసి అన్నం అర్థం కోడి వేసి అన్నం చేస్తుంది. ఇది ఉడకబెట్టిన తర్వాత ఇది వేస్తుంది, ఇది పూస్తుంది. కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్, కొంచెం టమాటా మైజూను, నూనె, జాఫ్రాన్ అది వేస్తాం మామూలుగా. జాఫ్రాన్ అదే కుంకుమ పువ్వు. ఇదంతా కలిపి దాని మీద పూస్తుంది, కోడి మీద పూసి
ఫిరిన్లో పెడతాను అనమాట మళ్ళీ. ఫిరిన్ అంటే ఇది అండి లోపల, ఇదిగోండి దీంట్లో ఇది ఫిరిన్. కేకులు అన్నీ చేసుకోవచ్చు ఇందులో, కేకు కానీ కోడి కానీ షవాయ్ అంటే కాల్చేది కానీ అట్లా అన్నీ చేసుకోవచ్చు, అన్నికి సంబంధించింది వస్తుంది. ఇదేనండి ఈరోజు మా వంట వచ్చి పోయాడు వాళ్ళ వరకు వంట ఇది. కైట్ వంట వాళ్ళకంటే ఈ మధ్య ఏం లేదు, వంటే లేదు. నేను ఏదో నూనెకాయ ఏదో ఒక కూర చేసి చాలా రకాలు వేసారు నిన్న, ఆ వీడియో కూడా అన్ని కాబట్టి తిని గొప్ప అయిపోతాం ఈ రోజుకి. ఏం లేదు, ఇంతే వరకు చెప్తాను. మా అక్క కోయటోళ్ళకి మాత్రం చేస్తుందండి, మా వరకు చేయాలంటే నేను వచ్చి చేసుకుంటా ఏదన్నా, అది కథ. మా అక్క వాళ్ళకి, నేనేమో మా అందరికీ చేస్తా, అలా అనమాట. ఉదయం రాత్రి అది చూసి కైమాల్లో ఏం చేసినారు ఎలా అని, చిన్న పిల్లలది పార్టీ అయితే ఉన్నింది రాత్రి, కొంచెం వెళ్ళి చూసుకొని రావాలి. అలా రండి వెళ్ళిపోదా కైమాల్లోకి. బయట ఇటు పదారా ఈ పక్క నుంచి, ఇన్నేటి నుంచి పోవచ్చు కదా. ఎండ వస్తుంది ఈరోజు, చాలా అంటే చాలా ఎండగా ఉందండి. 46 డిగ్రీలు ఉందంట ఈరోజు ఎండ వచ్చేసి. చూడండి ఎంత, ఇప్పుడు ఇంకా పొద్దున్నేనే 9 అవుతుంది టైము, 9 గంటలకే ఎంత ఎండ, విభత్సమైన ఎండ ఉందన్నమాట. పొద్దుగానే ఉంది మాకు. శరీరం అయితే చెత్త ఉడుకుతున్నాడు ఆ పక్క బండ్ల కాడ. అటు సైడ్ ఉన్నాడనమాట ఆయన. దుర్గా అయితే అక్కడ వస్తుందిలేండి. చిక్కుడు చెట్లు చూపిస్తా చూడండి, ఎండకి ఎలా అయిపోయినాయంటే అలా అయిపోయినాయి. ముందు కైమాలకి అయితే వెళ్దాం, చాలా రోజులు అయింది వచ్చి నేను. ఈ మధ్య ఎక్కువ దుర్గానే వస్తుందన్నమాట, దుర్గానే వస్తుంది ఎక్కువగా ఎండకు. ఈరోజు రాత్రి పార్టీలు ఉన్నాయన్నమాట మా పిల్లోళ్ళవి, అందుకని వచ్చినాము, చూద్దాము ఎలా వచ్చింది. అబ్బా వచ్చినామమ్మా, పెద్దగా ఏం లేదు, రాత్రి అంతా తీసుకోను. ఇలా ఉంది మా దువాని. ఇలా వచ్చే ఈరోజు దువాన్ని మా బాబా వాళ్ళ చెల్లెలు తమ్ముళ్ళు అట్లా వస్తారనమాట. ఈ రోజుకి వచ్చేసి చాలా రోజులైంది కదా. ఈ ఏసీలు వచ్చేసి ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టినారంట దుర్గా, వాటంతకు అయ్యే ఆఫ్ అయిపోయి వాటంతకు అయ్యే ఆన్ అయ్యేటట్టుగా. రాత్రి మెసేజ్ పెట్టినాడు, రాత్రి 10:15కే మెసేజ్ పెట్టినాడు, ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టినానైతే ఎవరు ఆఫ్ చేయొద్దని చెప్పు, అవే అయ్యే ఆగిపోతాయి కొంచెంసేపు అని. సరేలే మాకేం అవసరం ఉండవు, ఆఫ్ చేయండి కదా. అక్కకు బియ్యం పాడు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అది ఫ్రిడ్జ్ వేయని వచ్చిందంట. నేను రాత్రి వాళ్ళు నాకు మెసేజ్ పెడతాను, నేను ఆ మెసేజ్ మళ్ళీ అక్కకు ఫార్వర్డ్ కొట్టా, తెలియకుండా వచ్చి ఆఫ్ చేసేసిన మళ్ళీ ఎందుకు అని. అయినా కూడా వచ్చిందంట. వచ్చి ఆఫ్ చేసినామంటే లేదు ఫ్రిడ్జ్ మాత్రం వేసి వచ్చినాను అని. ఇంకా ఫ్రిడ్జ్ నువ్వు వస్తావు కదా ఈరోజు అన్నా అనుకున్నా, కానీ ఆఫ్ చేయని వచ్చినాను అనేది. సరేలే అని చెప్పి గమ్ముగా అయిపోయినా. ఏందన్నీ పెరిగేసినారు, నిలబాటలు అన్నీ ఆడంటాడు వేసిపోయినారు. ఈ బాత్రూము లోపల వచ్చేసి ఇలా ఉంటుందండి చూడండి, వాషింగ్ మొత్తం ఉంటుంది. కొన్ని బాత్రూంలో అయితే షవర్ కూడా ఉంటుందన్నమాట. ఇది ఎక్కువ కైమాలు అంటే ఎడారి ప్రాంతంలో గుడారాలు వేస్తారు కదా, అలాంటి చోట ఎక్కువ యూజ్ చేస్తారనమాట ఇలాంటి బాత్రూమ్. దీన్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇట్లాంటివి వచ్చి మా ఇంట్లో 2 బాత్రూమ్లు ఉన్నాయన్నమాట, అటు సైడ్ కూడా ఒకటి ఉంది. చూసారు కానీ లోపల ఇలా ఉంటుందన్నమాట. ఎక్కడికైనా కానీ ట్రాలీలో వేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. మా ఇంటి పక్కింట్లో బంకకాయలు అయితే కాసేయి,
ఇవి కోయేట్లో చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళల్లో ఉంటాయండి. ఒకప్పుడు మా ఇంట్లో కూడా ఉండేది, మేము ఉండే కోయేట్ ఇంట్లో కూడా. ఇప్పుడు లేవు, కొట్టేసినారనమాట చెట్లు అయితే. ఈ కాయలు టేస్ట్ ఎలా ఉంటాయంటే మన తాటి గింజలు ఉంటాయి కదా, తాటి ముంజలు, సేమ్ అదే ఫ్లేవర్లో అయితే ఉంటాయి అన్నమాట. ఈ టేస్ట్ కాయలు వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. ఈ పెద్దగా ఇంకొన్ని రోజులు, ఇంక ఈ నెల లాస్ట్, ఈ నెల కాదు రేపు నెల లాస్ట్కి అలా అంతా మాగిపోతాయి అన్నమాట. మాగిపోయినంత వరకు ఈ చెట్టు ఇలానే ఉన్నిస్తే వాళ్ళు చూడండి, గుత్తులు గుత్తులు కాసే కాయలు అయితే ఎంత ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్న దగ్గరగా ఈ చెట్టు కొట్టకుండా ఇలానే ఉన్నిస్తే మీకు మాగిన కాయలు కూడా చూపిస్తాను నేనైతే. వేరే వాళ్ళ చెట్టు కాబట్టి ఉన్నిస్తారో లేదో తెలీదు. చాలా అంటే చాలా కాయలు వచ్చాయన్నమాట ఈసారి. తినడానికైతే చాలా బాగుంటాయి ఈ కాయలు. మన అంతా తాటి ముంజలు ఫ్లేవర్ అనమాట, తినడానికి బాగా అనిపిస్తాయి తినడానికి. ఇవి ఎండల కాలంలోనే వస్తాయి అన్నమాట. ఇవి ఎండల కాలంలోనే వస్తాయి, తినడానికి బాగుంటాయి తినేదానికి. ఇప్పుడు పచ్చికాయలు కదా, ఇప్పుడు తినలేము. కాకపోతే నోరంతా బంక బంకగా ఉంటుంది, అంటే జిగట జిగటగా. అందుకే వీటిని అయితే బంకకాయలు అంటాను నేనైతే. చాలా వరకు అందరూ బంకకాయలే లేండి అనేది. కంపలు ఉన్నాయన్నమాట. పల్లేరుకాయల చెట్లన్నీ ఇక్కడే ఉన్నాయి. చెప్పులకు అంటుకుంటాయి, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళా గుత్తకాళ్ళతో ఎవరైనా నడిస్తే అంతే, దమాలు గుచ్చుకుపోతాయి. రండి వెళ్దాం. అదనమాట చెట్టు. ఇంకా మా ఇంట్లో చెట్లు, జాతి చెట్టు చూడండి ఎలా ఎండిపోయిందో. మల్లి చెట్టు అసలే లేకుండా పోయింది. బాగా బాగా బతుకుతాయి, కరెక్ట్గా ఎండలు వచ్చే లోపల చచ్చిపోతాయి అన్నమాట. చిక్కుడు చెట్లు కానీ అన్నీ పండమారిపోయినాయి అన్నమాట. ఎండలు భలే కాస్తున్నాయండి, మనుషులే తట్టుకోలేకపోతున్నావు. చిన్న ప్రాణులు ఈ చెట్లు ఎంత చాలా అంటే చాలా వరకు చిక్కుడు చెట్లు చూపిస్తా చూడండి. మేము ఇంకా పెరిగేలా, కానీ కాయలు అయితే కాయటం లేదనమాట. ఒక 5-6 కేజీల వరకు వచ్చాయన్నమాట కాయలు అయితే. ఇక్కడైతే కైమాలో అయితే పని అయితే అయిపోయింది. ఇద్దరం వస్తే తొందరగా అయిపోతుంది, కానీ రోజు దుర్గా ఒకటే వస్తుంది. నేను ఇట్లా నాకు పని లేకపోతే వచ్చేస్తాను అనమాట. ఇంట్లో ఏదైనా పని ఉంటే ఆడ చేసుకుంటా ఉంటా, దుర్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి చెట్లు అయితే ఎలా అయిపోయినాయో, మొత్తం వాడిపోయినాయి అసలు చిక్కుడు చెట్లు. ఎన్ని కాయలు తిన్నామో ఏమో. ఈ చెట్టు ఎక్కువ తిన్నామన్నమాట కాయలు. చూడండి ఎంత పెద్దగా అల్లుకునిందో అసలు. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉందన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అక్కడ వరకు ఉంది. ఈ మొక్కలు అయితే కొనుక్కొని వచ్చి వేసారనమాట. ఈ బ్లూ కలర్ పూలు ఉన్నాయి కదా, ఇవైతే కొనుక్కొని వచ్చి వేశారు. వాటి విత్తనాలు కింద పడి వాటంతకు అవే మళ్ళీ వేరే మొలకలంతా వస్తూనే ఉన్నాయి. మేము మళ్ళీ ఏం పూడ్చలే అనమాట. ఈ చెట్టు వచ్చేసి ఆయుర్వేదంలో బాగా మంచి చెట్టు అనమాట. కానీ దేనికి వాడతారనేది మర్చిపోయినా. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఓకేనా? ఇంకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎంత మొన్న కట్టి పెట్టాడనమాట షరీఫ్ అన్న. ఈ మొత్తం దారిలోకి పడిపోయింది ఇది. దాన్ని మళ్ళీ అంతా నిలబెట్టి నీట్గా కట్టి పెట్టారనమాట. ఈ చిక్కుడు చెట్టు అయితే ఇక్కడ చిన్న డబ్బాలో అయితే వేసాడు ఆయన కింద. డబ్బాలో నుంచి ఎదిగింది ఈ చిక్కుడు చెట్టు. మొదలు చూడండి ఎంత లావు అయిందో కింద. ఇదిగోండి చెట్టులాగా అయిందనమాట, తీగలాగా కాకుండా. ఇంక ఇది వచ్చేసి తెల్ల జిల్లేడు చెట్టు అండి. దీన్ని చాలా మందికి మంత్రాలలో ఎక్కువ వాడతారంట. వీటి ఏర్లు అవి. తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కువ దేవాలయంలోనే ఉంటుంది అనమాట, గుళ్ళల్లో. కానీ మాకు ఇంట్లో ఉంది ఇక్కడ. ఇలా అండి మొత్తం. అది అంతా ఎండకి మొత్తం తీసేస్తారనమాట, ఏం లేవు. వెళ్ళిపోదాం రండి. ఇలా అండి మన వీడియో అయితే ఇంతే. మన వీడియో చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తా అంటే ప్లీజ్ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్లే నేను పెట్టే వీడియో అనేది మీ వరకు అయితే వస్తుందండి. ఓకేనా? బాయ్. చూడండి, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.